కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, స్తోత్రార్హుడ స్తోత్రింతును, స్తోత్రార్హుడ స్తోత్రింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆదరణకర్త, సమాధానకర్త ఆదరణకర్త, సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి, సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరమాత్ముడవు మహనీయుడవు, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరమాత్ముడవు మహనీయుడవు, పాపిని నాకై ప్రాణమునిచ్చిన, పాపిని నాకై ప్రాణమునిచ్చిన పరిశుద్ధుడానికి ఆరాధన, పరిశుద్ధునిగా నన్ను మార్చితివి, పరిశుద్ధుడానికి ఆరాధన,
పరిశుద్ధుని గణను మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. రాజుల రాజా ప్రభుల ప్రభువా, శ్రీమంతుడవు సర్వాధిపతివి, రాజుల రాజా ప్రభుల ప్రభువా, సమీపింపరాని తేజోనిధివి, సమీపింపరాని తేజోనిధివి, అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి, అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. పూజనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, స్తోత్రాలుడ స్తోత్రింతును, స్తోత్రాలుడ స్తోత్రింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతు, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతు. ఆమేన్. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అనే పాట పాడతామండి.
వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరూ చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. కాపాడుటకు
దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు యేసయ్యా రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన ఆమేన్ హల్లెలూయా దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్ను ఏమి చేయదు అని పాడదామే ఎవరు బలహీనంగా ఉన్నా మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా సేమ్ కార్డ్ ఎవరు బలహీనంగా ఉన్నారు మీరు మీ చెయ్యి పైకెత్తండి మీ కుడి చేయి పైకెత్తండి మీ ఎడమ చెయ్యి ఎక్కడ బలహీనంగా మీరు అక్కడ పెట్టుకోండి దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం యేసు నీకు వందనాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి ఎవరు బలహీనంగా ఉన్నాయి అది ఎలాంటి బలహీనత అయినా అది ఎలాంటి రోగమైనా సరే మీ ఎడమ చేయి దాని దగ్గర పెట్టుకోండి మీ కుడి చేయి పైకెత్తండి యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు యేసు ప్రభు నీకు వందనాలు ఎందరైతే బలహీనంగా ఉన్నారో దేవా ఎందరైతే బాధతో బాధపడుతున్నారో నొప్పులతో బాధపడుతున్నారో రోగంతో బాధపడుతున్నారు యేసు నీ నామములు మేము ప్రార్థన చేస్తున్నాం నీ గాయపడిన హస్తం ద్వారా మీరు స్వస్థపరచండి నీ నామంలో స్వస్థత యేసు నామం నీ బిడ్డలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని మీరు ఇచ్చిన స్వస్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రెండు చేతులు పైకి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇంతవరకు స్తుతి ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ లీడర్షిప్, క్రీస్తు నాయకత్వం యొక్క ఉద్దేశము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు మనం చదువుకుందాం. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Matthew chapter 28 verses from 18 to 20. And Jesus came and spoke to them, saying, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, teaching them to observe all things that I have commanded you. And lo, I am with you always, even to the end of the age. Amen. క్రీస్తు యొక్క నాయకత్వం యొక్క ఉద్దేశం, నిన్నటి దినాన్ని మనం ఏమి నేర్చుకున్నామంటే, we need to focus on Jesus. యేసు మీద మనం దృష్టి పెట్టాలి, దృష్టి ఉంచాలి అనే విషయాలు మనం నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. మరి ఈరోజు మన ధ్యానంలో రెండో విషయం ఏంటంటే, లివ్ ఓన్లీ ఫర్ జీసస్. క్రీస్తు కొరకు మాత్రమే జీవించు లేక జీవించాలి. క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. We need to live for only Jesus. Live only for Jesus. యేసు కొరకు మాత్రమే జీవించాలి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. Philippians chapter 1 verse 21. For to me to live is Christ and to die is gain. దేవుని వాక్యములో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, బ్రతుకుట క్రీస్తే అంటే ఈ జీవితం నా ప్రభు కొరకే. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తాను నా కొరకు బలై నాకు జీవాన్ని ఇచ్చాడు కదా. అందుకే నేను ఆ ప్రేమ గల దేవుని కొరకే, ఆ యేసయ్య కొరకే నేను జీవిస్తాను అని పౌలు గారు అంటున్నారు. ఈరోజు మీరేమంటారు? బ్రతుకుట ఎవరి కోసం? ఎవరి కోసమో కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి. We need to live only for Jesus. యేసు కొరకు జీవించాలి. యేసు కొరకు జీవించే జీవితం అమూల్యమైనది, అమోఘమైనది, అద్భుతమైనది. ఈ జీవితాన్ని జీవించటానికి దేవుడు కృప మనకు అనుగ్రహించాడు. ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి నా ప్రభు కొరకు నేను జీవించే అవకాశాన్ని దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. నేను నిశ్చయంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన కొరకే బ్రతకటానికి, ఆయన కొరకే ఆలోచన చేయడానికి, ఆయన రాజ్య విస్తరణ కొరకు తలంచటానికి, పని చేయడానికి కృప దేవుడు దయచేస్తూ వస్తున్నాడు. అలాగే నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మీరు కూడా ఆయన కొరకే జీవించాలి అని అంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన కొరకు జీవించేటటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే, కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తున్నావు. నాకు నీవు జీవ మార్గాన్ని తెలియచేస్తున్నావు. నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. మరి ఆ జీవ మార్గాన్ని నేను పట్టుకుని
ఆ జీవ మార్గములో ప్రవేశించి ఆ జీవ మార్గములోనే జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే విషయాన్ని పౌలు గారు గ్రహించి ఆ మార్గంలో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 139వ కీర్తన 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉందేమో చూడయ్యా, నిత్య మార్గములో నన్ను నడిపించని కీర్తనకారుడు దావీదు ఈ మాట చెబుతున్నాడు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దాని కనుగొను వారు కొందరే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూసాం కదా, 2 దారులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ 2 దారుల్లో మొదటి దారి ఏంటంటే ఇరుకు, రెండవ దారి ఏంటంటే విశాలం. 2 మార్గాలు, 2 ద్వారాలు. ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. కనుక ఇక్కడ పౌలు గారు అంటున్నారు, క్రీస్తు కొరకు జీవించాలి అని పౌలు తీర్మానం చేసుకున్నాడు కదా. క్రీస్తు కొరకు జీవించాలంటే యేసయ్య చెప్పినట్టుగా జీవ మార్గములో ప్రవేశించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన చేతిలో ఉన్న సుఖాలను అనుభవించాలి, ఇరుకు ద్వారమును ప్రవేశించాలి. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తావు, ఆ జీవ మార్గము ఇరుకుగా ఉంది. మరణమునకు పోయేటటువంటి, నాశనానికి పోయేటటువంటి మార్గం మాత్రం విశాలంగా ఉంది. చాలా మంది దానిని కాకుండా దీన్నే కనుగొని దీంట్లోనే వెళుతున్నారు. కాబట్టి అందుకనే ఈ మార్గాన్ని కనుగొని వారు కొందరే, అందరూ కూడా దీంట్లోకి రారు, అందరు ఈ మార్గములో ఉండరు. పౌలు గారి జీవితాన్ని చూస్తే క్రీస్తు కొరకు మాత్రమే ఆయన జీవించాడు. పేతురు గారిని చూస్తే క్రీస్తు కొరకు మాత్రమే జీవించాడు. శిష్యుల జీవితాన్ని చూస్తే, యోహాను జీవితాన్ని చూస్తే క్రీస్తు కొరకే జీవించారు. మగ్దలేని మరియ యేసును అంగీకరించిన తర్వాత క్రీస్తు కొరకు జీవించింది. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా క్రీస్తు యొక్క నాయకత్వం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఆధిపత్యం కింద ఉండి ఆయన కొరకే బ్రతకడం. లివ్ ఓన్లీ ఫర్ జీసస్, లివ్ ఓన్లీ ఫర్ జీసస్. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్రిస్టియన్ లీడర్షిప్? ఫోకస్ ఆన్ జీసస్ అండ్ సెకండ్, లివ్ ఓన్లీ ఫర్ జీసస్. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్షిప్? క్రీస్తు నాయకత్వం ఉద్దేశం ఏంటి అని అంటే ఫోకస్ ఆన్ జీసస్, సెకండ్ లివ్ ఓన్లీ ఫర్ జీసస్. యేసు మీద దృష్టి ఉంచుము, యేసు కొరకు మాత్రమే జీవించుము. అలా ఆయన కొరకే జీవించటానికి కృపగల దేవుడు ఈ ఉదయకాలం మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కొరకు మాత్రమే జీవించటానికి మాకందరికీ కృప అనుగ్రహించండి. సువార్త ద్వారా మమ్మల్ని పట్టుకొని నీ కృప ద్వారా రక్షించి నీ పిల్లలుగా మమ్మల్ని చేసి నీ మార్గములో ఉంటూ జీవ మార్గములో ప్రవేశించడానికి సహాయపడి నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చి నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు అనుభవించే ఆధిక్యత అనుగ్రహించినందుకు కృపామయుడా వందనాలు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు అన్నీ దూరం చేయండి. ఆత్మ సంబంధంగా మేము రోజు రోజుకి ఎదగడానికి సహాయం చేయండి. ఈ పోరాటంలో మేము గెలుపు పొందేవారిగా మీ కృప మాకు దయచేయండి. ఓటమి మా దగ్గర నుంచి దూరపరచండి తండ్రి. నీ కొరకు జీవించటానికి నీ దాసుడైన పౌలు గారి వలె, పేతురు వలె, యోహాను వలె, అనేక మంది భక్త జనము వలె మేము ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మా పరిస్థితులన్నిట్లో మీరు అండగా, మాకు తోడుగా, మాకు కొండగా మీరు ఉండండి.
అన్ని విషయాల్లో మాకు సహాయం చేయండి. నీ కృప అధికంగా విస్తరింపచేసి మీ సహాయమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొరుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తనైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.